హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండ్ ఈ రోజు వీడియోలో నేను 1500 లోపు మనకి మంచి DWS ఏమని అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. 1500 లోపు అంటే మనకి ఎక్కువ ప్రీమియం బడ్స్ ఎక్స్పెక్ట్ చేయలేం ఈ బడ్జెట్లో. సో కాబట్టి ఉన్న వాటిలో నేను రేటింగ్ బట్టి అలాగే వాడుకున్న రివ్యూస్ బట్టి అలాగే నేను స్పెక్స్ బట్టి చెప్తాను. మరి రేటింగ్ బట్టి రివ్యూ బట్టి బడ్స్ తీసుకోవచ్చా అని మీరు అడిగితే సో యాక్చువల్గా అయితే రేటింగ్స్ రివ్యూస్ మనం 100%గా నమ్మకూడదు అనమాట. కాబట్టి ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ అనేవి మనకి బిలో బడ్జెట్ 1500 రూపీస్ అంటే మనకి చాలా తక్కువ. కాబట్టి వీటిలో మనకి ఫేక్ రివ్యూస్ అనేది మ్యాక్సిమం ఉండవు. కాబట్టి సో నేను స్పెక్స్ అలాగే వీటి ఫస్ట్ వచ్చేసి నేను వీటి స్పెక్స్ ప్రిఫరెన్స్ ఇస్తాను. సెకండ్ వచ్చేసి వాటి రేటింగ్ ప్రిఫరెన్స్ మీద ఇప్పుడు నేను మీకు బడ్స్ అయితే చెప్తాను అనమాట. సో మెయిన్గా అయితే నాకు కేవలం 3 బడ్స్ నచ్చినాయి ఈ 1500 రూపీస్ బడ్జెట్లో. సో ఇంకొన్ని ఎక్స్ట్రా కూడా చెప్తాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ బడ్స్ వచ్చేసి నాయిస్ నుంచి అనమాట. నాయిస్ బడ్స్ VS102 నియో. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1499 రూపీస్ అయితే ఉంది. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ అయితే ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇందులో ఏంటంటే మనకి ఇది వచ్చేసి మనకి 11mm మనకి ఆడియో డ్రైవర్స్ అయితే ఉంటుంది. మనకి బ్లూటూత్ వర్షన్ 5.3 అయితే రన్ అవుతుంది. అండ్ వాటర్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకి IPX5 వాటర్ రెసిస్టెన్స్ అయితే వస్తుంది. అండ్ ఇందులో వచ్చి మనకి ANC సపోర్ట్ కూడా ఉందన్నమాట. సో 1500 రూపీస్ బడ్జెట్లో మనకి ANC సపోర్ట్ ఇవ్వడం మనకి ఒక గ్రేట్ థింగ్ అనమాట. సో ఇందులో కూడా మనకి ANC సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఇది వీళ్ళు చెప్పిన దాని ప్రకారం వచ్చేసి మనకి ఇది 48 అవర్స్ మనకి ఇది ప్లేబ్యాక్ అనేది వస్తుందని చెప్తున్నారు వీళ్ళు. సో మరి ఇది రియల్ టైంలో ఎంత ఉంటుందో మనకు తెలియదు. వాడే కొద్ది ఆటోమేటిక్గా దీని బ్యాటరీ పవర్ తగ్గుతూ ఉంటుంది ఏ డివైస్కైనా. సో ఇది దీని స్పెక్స్ వచ్చేసి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ బడ్స్ అనమాట 1500 రూపీస్ బడ్జెట్లో ప్రెజెంట్ వచ్చేసి గుర్తుపెట్టుకుని ఫ్లిప్కార్ట్లో అయితే ఉంది. అండ్ సెకండ్ వచ్చేసి బౌల్ట్ నుంచి అనమాట. బౌల్ట్ W40. దీని ప్రైస్ వచ్చేసి 1299 రూపీస్ అయితే ఉంది. 1299 రూపీస్ అయితే ఉంది. ఇది కూడా మనకి ఫ్లిప్కార్ట్లో అయితే ఉంది. ఇలా మనకి 13mm ఆడియో డ్రైవర్స్ అయితే ఉంది. అందులో మనకి 11mm ముందులో 13mm ఉంది మనకి. అండ్ దీని రెస్పాన్స్ టైం ఉంటుంది చూసారా. అంటే రెస్పాన్స్ టైం అంటే మనకి మన మొబైల్కి మన బడ్స్కి ఉండే టైం కనెక్షన్ మనం రెస్పాన్స్ టైం అంటాం అనమాట. రెస్పాన్స్ టైం వచ్చి మనకి ఇందులో 45 ms అనేది వస్తుంది. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.3 రన్ అవుతుంది. అలాగే మనకి ఇది ఆడియో రేంజ్ వచ్చి 10 మీటర్స్ అనమాట. అంటే 10 మీటర్స్ వరకు మనకి ఆడియో రేంజ్ ఉంటుంది. 10 మీటర్స్ తర్వాత మనకి ఆడియో అనేది ఆగిపోద్ది అనమాట వెళ్తే. అండ్ IPX5 రేటింగ్ అయితే వస్తుంది. అండ్ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం దీనికి 48 అవర్స్ మనకి ప్లేబ్యాక్ స్పీడ్ అయితే ప్లేబ్యాక్ టైం అయితే వస్తుందని చెప్తున్నారు వీళ్ళు. అండ్ దీని రేటింగ్ వచ్చేసి బౌల్ట్ది 4.1 అయితే ఉంది దీని రేటింగ్. ఇందాక చెప్పిన ఫస్ట్ బడ్స్కి వచ్చేసి ఎగ్జాక్ట్ 4 అయితే ఉందన్నమాట రేటింగ్. సో ఇవి ఫస్ట్ 2 అనమాట. అండ్ థర్డ్ వచ్చేసి రియల్మీ టెక్ లైఫ్ అనమాట. రియల్మీ టెక్ లైఫ్ T100. యాక్చువల్లీ ఈ బడ్స్ చెప్పాలంటే ఈ బడ్స్ రియల్ టైం నేను వాడుతున్నాను ప్రెజెంట్ వచ్చేసి. సో బడ్స్ అయితే పర్లేదు. ఆడియో క్వాలిటీ నాట్ అప్ టు ద మార్క్. అంటే మీకు ఫ్లాట్ ఆడియో అయితే ఉంటుంది అనమాట ఇందులో. దీని ప్రైస్ వచ్చేసి మనకి బిలో 1500 అయితే ఉంటుంది. అంటే ప్రైస్ చేంజ్ అవుతుంది. ఒకసారి 1300 ఉంటుంది, ఒకసారి 1400 ఉంటుంది. సో ఎలా అయినప్పటికీ దీని ప్రైస్ వచ్చేసి మనకి బిలో 1500 ఉంటుంది అనమాట. అమెజాన్లో ఉంది, ఫ్లిప్కార్ట్లో కూడా మనకి రెండింటిలో అవైలబిలిటీ అయితే ఉంది. అండ్ దీని రెస్పాన్స్ టైం మనం ఫస్ట్ చూద్దాం. రెస్పాన్స్ టైం వచ్చేసి మనకి 58 ms రెస్పాన్స్ టైం ఉంటుంది. మనకి ఆడియో డ్రైవర్ వచ్చేసి 10mm ఆడియో డ్రైవర్స్ అయితే సపోర్ట్ ఉంటుంది అనమాట ఇందులో. అండ్ ఇందులో మనకి ANC సపోర్ట్ అయితే లేదు. గుర్తుపెట్టుకుంటే మనకి ANC సపోర్ట్ అయితే లేదు. ఫస్ట్ చెప్పిన నాయిస్కి అయితే మనకి ANC అయితే ఉంది. మనకి ఇందులో రియల్మీ టెక్ లైఫ్లో ANC అనేది లేదనమాట. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.3 రన్ అవుతుంది. అలాగే మనకి ఆడియో రేంజ్ వచ్చి 10 మీటర్స్ వరకు అయితే ఉంటుంది. అండ్ అలాగే IPX5 వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట ఇది. సో ఈ టాప్ 3 అనమాట. ఈ 3 అనమాట నాకు ప్రెజెంట్ నచ్చినవి. రేటింగ్ పరంగా కానీ, యూజేజ్ పరంగా కానీ, రివ్యూస్ పరంగా నాకు ఈ 3 బెటర్ అనిపించింది. 1500 రూపీస్ రేంజ్లో మనకి వర్త్ అనిపించేవి. సో మిగతా చాలా ఉన్నాయి అనమాట. 1500 రూపీస్ మీకు బడ్స్ కొట్టారంటే మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు చాలా అంటే చాలా బడ్స్ వస్తుంటాయి. సో కాకపోతే అవన్నీ రీసెంట్ రిలీజ్ అయినాయి, మంచి రివ్యూస్ ఉన్నవు, బిల్డ్ క్వాలిటీ. సో కొన్ని మైనర్ మనకి లోపల అయితే ఉంటాయి. సో అవన్నీ ఫిల్టర్ చేసి టాప్ 3 అయితే ఇవే అనమాట. సో కొన్ని ఎక్స్ట్రా బడ్స్ కూడా చెప్తాను, ఒకసారి అవి కూడా చూసుకోండి. అండ్ ఎక్స్ట్రా వచ్చేసి మనకి అది కూడా నాయిస్ నుంచి ఉంది. ఇంకోటి నాయిస్ బడ్స్ VS104 Max అనమాట. ఇది మనకి రేటింగ్ వచ్చేసి 3.8 అయితే ఉంటుంది. ఇది 1500 రూపీస్ మనకి అమెజాన్లో అయితే ఉంటుంది. ఇది మనకి 13mm ఆడియో డ్రైవర్ అలాగే ANC సపోర్ట్ ఉంది, గుర్తుపెట్టుకుంది. ఇది మనకి ANC సపోర్ట్ అయితే ఉంది. ఇది ఎందుకు నేను చెప్పాలంటే మనకి రీసెంట్లీ లాంచ్ చేశారు కాబట్టి దీని గురించి రివ్యూస్ కానీ మనకి రేటింగ్ అని తక్కువ అందుకే దీన్ని మెన్షన్ చేయలేదు నేను. సో అది గుర్తుపెట్టుకోండి మీరు. ANC సపోర్ట్ ఉంది, రెస్పాన్స్ టైం 10 ms ఉంది, బ్లూటూత్ వర్షన్ 5.3, అలాగే ప్లేబ్యాక్ స్పీడ్ 45 అవర్స్ ఉంది, అలాగే రేంజ్ వచ్చేసి 10 మీటర్స్ వరకు అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి నాయిస్. ఇది కూడా నాయిస్ నుంచే నాయిస్ బడ్స్ N1 అనమాట. ఇది వచ్చేసి 1300 రూపీస్ అయితే ఉంది దీని ప్రైస్ వచ్చేసి అమెజాన్లో. అండ్ ఇది మనకి ANC సపోర్ట్ అయితే లేదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో ఎక్స్ట్రా వచ్చేసి మనకి బోట్ ఎయిర్డోప్స్ 141. ఇది మనకి ANC సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఇది కూడా మనకి రీసెంట్లీ లాంచ్ రివ్యూస్ కూడా తక్కువ నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయి. కాదు దీని ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి అనమాట బోల్ట్ ఆడియో ఒమేగా. ఇది కూడా మనకి 1500 ఉంది. దీని ప్రైస్ వచ్చేసి అమెజాన్లో అవైలబిలిటీ అయితే ఉంది. ఇందులో కూడా మనకి ANC సపోర్ట్ అయితే ఉంది. కాకపోతే రేటింగ్ మరీ మీకు 3.6 మాత్రం ఉంది కేవలం రేటింగ్. సో అందుకే ఇది మీకు చెప్పలేదు అనమాట. అండ్ ఇంకొక బడ్స్ వచ్చేసి మనకి అది కూడా నాయిస్ నుంచి ఉంది. నాయిస్ VS401 అని చెప్పేసి అది కూడా ఒకసారి మీరు చెక్ అయితే ఇచ్చేయండి అనమాట.
సో ఇది గైస్ మీకు ఓవరాల్గా 8 అయితే చెప్పాను విత్ ఇంక్లూడ్ ఆల్ ఎక్స్ట్రా. ఈ 8 అయితే చెక్ చేసి తీసుకోండి. మ్యాక్సిమం ఈ 8 బెటర్ 1500లో. ఇంకా మీకు ఎక్కువ ఫిల్టర్ చేయాలని కూడా నేను ఫస్ట్ చెప్పిన 3 అయితే వాటిని తీసుకోవడానికి ట్రై చేయండి 1500 రూపీస్ బడ్జెట్లో. సో ఇవే బెటర్ అనిపించింది మొత్తం ఓవరాల్గా నేను చూసిన దాని ప్రకారం. సో ఇది గైస్ ఈ వీడియో మీకు నచ్చిన కూడా వీడియో లైక్ చేయండి. అంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొన్ని మళ్ళీ మీకు వస్తున్నట్టు దాన్ బాయ్ నౌ.